హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలు చాలామంది ఇడ్లీలు అంటే అసలు ఇష్టపడరు కదా. అలాంటి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా సింపుల్గా స్నాక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఇక్కడ నాకైతే ఉదయం చేసినవి ఇడ్లీలు మిగిలి ఉంటే సాయంకాలం ఇలా స్నాక్స్గా చేస్తున్నానండి. ఒక 8 ఇడ్లీస్ అయితే ఉన్నాయి. వాటిని ఒక్కొక్క దాన్ని ఇలా 4 పీసెస్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతా ఇడ్లీస్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇడ్లీని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసులని ఇక్కడ నేను ఆయిల్ కొంచెమే తీసుకున్నాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను పీసెస్ అనేవి. మీరు ఎక్కువ ఆయిల్ తీసుకున్న పని అయితే అన్నీ ఒకేసారి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇంకొంచెం సేపు వేగాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 6 ఎండుమిర్చిని తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వేరుశనగపప్పుని, 1 స్పూన్ పచ్చెనగపప్పుని తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ మినపప్పుని తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ మిరియాలని తీసుకుందాము. వీటన్నిటినీ కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టి వేగించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ బియ్యము, వీటన్నింటిని కూడా వేసుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. కొంచెం ఇంగువ, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇక మిక్సీ పట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిల్లో సరిపడినంత వేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక 2 స్పూన్స్ వరకు అయితే పట్టింది. ఇక వీటన్నిటిని ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి. ఇడ్లీలు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఇడ్లీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్